భాగ్యనగరం లంబోదర్ల శోభాయాత్రలో అంకరంక వైభవంగా జరుగుతున్నాయి. కరనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వేగంగా జరుగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డు 35 లక్షల ధర పలికింది. ఈ వేలంపాటలో లడ్డును లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి చేరువైంది. ఉదయం కలశ పూజ అనంతరం నిర్వాహకులైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్రను అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాం. మహాగణపతిని తరలించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. 9 రోజులు మహాగణపతి పూజలు అందుకున్న తర్వాత గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్ళడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సంబంధించి హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శోభయాత్ర సజావుగా కొనసాగేందుకు పోలీసు సిబ్బంది అట్లాగే జిహెచ్ఎంసీ ఇతర అధికారులు కూడా వివిధ శాఖల సమన్వయంతో ఈ శోభయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుకు సంబంధించినటువంటి అశోదళం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అశోదళంతో పాటు రోడ్ పార్టీ కూడా ఏదైతే శోభయాత్రలో పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ శోభయాత్రలు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా మహాగణపతి పూజలో పాల్గొనడం జరిగింది. ఖైరతాబాద్కు సంబంధించి ఈసారి విశ్వశాంతి రూపంలో గణపతి దర్శనం ఇవ్వడం జరిగింది. 9 రోజుల పూజల అనంతరం అయితే గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ వద్ద నుంచి కూడా ఇదంతా కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా ఫేమస్ అయినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి యాత్ర శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు కోలాహలంగా కూడా గణేష్ నిమజ్జన యాత్రలో పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్. థ్యాంక్ యూ రమేష్.